వాళ్ళు దానికి ఇబ్బంది పడకుండా చూడాలి. కానీ అది జరగలేదు ఇక్కడ. అక్కడ పరిస్థితి చేయదాటిపోయింది. ఇంకా ఇప్పుడు దాన్ని ఎవరు చక్కదిద్దలేరు. అవును సార్. ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే రోజు రోజుకి పుంజుకుంటున్నదా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి టార్గెట్గానే సాగుతుందా? ఎందుకంటే మాజీ కేంద్ర మంత్రి కృపారాణి గారు, కిల్లి కృపారాణి గారు ఈరోజు కన్నీటి పర్యంతం అయ్యారు. వైసీపీలో ఉండాలంటే బూతులు వస్తేనే పార్టీలో ఉండగలమని డైరెక్ట్గా ఒక మహిళ చెప్పడం, ఆమె చెప్పి రాజీనామా చేశారు. నిలువునా ముంచేసింది వైసీపీ పార్టీ రండి. ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం తీవ్రమైంది. అందులో మాజీ కేంద్ర మంత్రి కదా, అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉంటున్నారు. ఒకటే సమస్య, మన నాయకులందరికీ రాజీనామా చేసే ముందుగానే చేసిన తర్వాత కానీ జ్ఞానోదయం అవుతుంది. ఇది అప్పటికప్పుడు ఒక్కసారిగా షూమ్ అనేది ఏదో సినిమాలో జగపతి బాబు మంత్రం వేస్తే ఆ ముసలమ్మ కాస్త బేబీగా మారిపోయినట్టుగా వీళ్ళందరూ ఒక్కసారిగా మారిపోతూ ఉంటారనమాట. ఇవన్నీ కొద్దిగా వైసీపీ కానీ దాంట్లో వాళ్ళు మాట్లాడింది మంచి చెడ్లు అవన్నీ మీకు తెలియదా? అంటే చివరి వరకు తమకు అవకాశం వస్తుందేమో, టికెట్ వస్తుందేమో, లేకపోతే ఏదైనా చూడటమో, రాకపోతే వెంటనే అప్పటికప్పుడు అన్నీ మాట్లాడటం, ఇది ఎంత సర్వసాధారణమైపోయింది. వైసీపీకి రాజకీయంగా అది ఇబ్బందే కదా. ఒక సీనియర్ కేంద్ర మంత్రి చాలా రోజులు ఉన్నారు. ఆమె అప్పుడు కూడా పార్టీలో అలాగే చేరినప్పుడు కూడా కొంత ఇది నడిచింది. సో దానికి ఎలాగో మళ్ళీ ఎవరో అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి జవాబు ఇస్తారు, అది అయిపోతుంది. కానీ ఈ బూతులు అనేవి మానేస్తే చాలా మంచిది. వీళ్ళు వాళ్ళు కూడా ఈ బూతులు ఎందుకు, ఎన్నికలప్పుడు ఎలక్షన్ బూతులు చూసుకోవడం చాలా మంచిది. ఈ తెలుగు బూతులు, సంస్కృత బూతులు మానేసి